కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. VSS 2025 విశ్వ సంఘ్ శిబిర్ 2025 ఫస్ట్ టైం హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఈ విశ్వ సంఘ్ శిబిర్ 2025 కి వరల్డ్ వైడ్ గా 75 దేశాల నుంచి మొత్తం 2000 మంది ప్రతినిధులు అటెండ్ అవుతున్నారు. యాక్చువల్గా ఫస్ట్ టైం 1990లో బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత వడోదర, ముంబై, గాంధీనగర్, పూణే, ఇండోర్లలో జరిగాయి. ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతోంది. 25 నుంచి 29 డిసెంబర్ 3 days చాలా గ్రాండ్గా ఈవెంట్ జరిగింది. మనం చూస్తున్నాం వేల మంది, అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, వరల్డ్ వైడ్ గా 75 దేశాల నుంచి ప్రతినిధులు అటెండ్ అయ్యారు. అఫీషియల్ గా అయితే 2000 మంది అటెండ్ అవుతున్నట్టు చెప్పారు, కానీ చాలా ఇక్కడ లోకల్ గా కూడా కామన్ పీపుల్ ని అలో చేస్తున్నారు. ఈ ఈవెంట్ కన్హా శాంతివనంలో జరుగుతోంది. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఫస్ట్ టైం హైదరాబాద్ లో కాబట్టి మొత్తం అందరూ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, చాలా మంది వస్తున్నారు. సో ప్రతి స్పెషల్ ఈవెంట్ కి ఒక థీమ్ ఉంటది. ఈ VSS 2025 కూడా ఒక థీమ్ ఉంది. ఆ థీమే ఇది, ధర్మే సర్వం ప్రతిష్టం. VS 2025 థీమ్ అన్నమాట ఇది. ధర్మ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ధర్మే సర్వం ప్రతిష్ఠితం అనే లైన్ కి ధర్మమే అన్నిటికీ పునాది అనేది దాని అర్థం వచ్చేలా దీన్ని రూపొందించారు, ఈ థీమ్ ని. సో ఈ థీమ్ బేస్ చేసుకుని ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ 3 days కన్హా శాంతివనంలో. ఈ ఈవెంట్ లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు యువత అందరూ కూడా వరల్డ్ వైడ్ గా ఆన్లైన్ లో కూడా జాయిన్ అవుతున్నారు దీనికి. సో ఇందులో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత హిందూ ధర్మంలో ఎలా ఉండాలి, దీన్ని ఎలా వ్యాప్తి చేయాలి, దీని గురించి తెలియని వాళ్ళు, తెలుసుకోవాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి అసలు దీన్ని ఎలా ప్రచారం చేయాలి, కైండ్నెస్, వాల్యూస్ అన్ని ఇందులో వీళ్ళ అవగాహన కల్పిస్తామని చెప్తున్నారు. సో కాన్హా శాంతివనంలో VSS 2025 విశ్వ సంఘ్ శిబిర్ 2025 అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. వరల్డ్ వైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వాళ్ళు ముఖ్యంగా అయితే RSS సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోస్బలే శ్రీ దాజీ గారు ఉన్నారు. అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ భన్వరీలాల్ పురోహిత్ కూడా ఉన్నారు. అయితే ఈయన ఇక్కడ VSS 2025కి శిబిరాధికారిగా వ్యవహరిస్తున్నారు. సో అన్ని ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమం అంటే ఈ VSS 2025 ముగింపు సభకైతే సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారు ఎండ్ చేస్తారు. అంటే ఆయన ముగింపు సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. ఈ విశ్వ సంఘ్ శిబిర్ 2025 ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇది 7th టైం, అసలు ఫస్ట్ టైం ఎందుకు దీన్ని స్థాపించారు దగ్గర నుంచి మొత్తం ఓవరాల్ గా దీని గురించి ఆయన ముగింపు సభలో మాట్లాడతారు. మోహన్ భగవత్ గారు RSS చీఫ్ 29th ఈవినింగ్ ముగింపు సభ ఉంటుంది కాబట్టి అందులో ఆయన ప్రసంగిస్తారు. సో ఇప్పటి వరకు అయితే వేల మంది అటెండ్ అయ్యారని చెప్తున్నారు ఇక్కడున్న మెంబర్స్, వాలంటీర్స్. అంటే కాన్హా శాంతివనంలో చాలా పెద్ద ప్లేస్ ఇది, మనకి శంషాబాద్ ఏరియాలో ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్, చాలా మొత్తం గ్రీనరీ ఉంటుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. కామన్ పీపుల్ అందరినీ అలో చేశారు కాబట్టి చాలా చాలా బిజీగా ఉంది ప్లేస్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచి సౌకర్యం, ఈవెన్ ఫుడ్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. విదేశీ ప్రతినిధులు అందరూ, అంటే 2000 మంది 75 కంట్రీస్ నుంచి వస్తున్న వాళ్ళందరూ దీని మీద మాట్లాడుతున్నారు. అలాగే దీని రిలేటెడ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ కాన్హా శాంతివనంలో ఉన్నది. VSS 2025 విశ్వ సంఘ్ శిబిర్ 2025 ఈవెంట్ ఫస్ట్ టైం హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్య స్వామి గోవింద దేవ్గిరి గారు ప్రారంభించారు దీన్ని. అయితే అలాగే ఈయన హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్ ఆధ్యాత్మిక గురువు శ్రీ దాజీ గారు ఉన్నారు. ఆయనే కాన్హా శాంతివనం మొత్తం చూసుకుంటారు. సో ఆయనే ఈ ఈవెంట్ కూడా మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ చాలా చక్కగా అరేంజ్ చేశారు. కాన్హా శాంతివనంలో జరిగే ఈ వేడుక ఎలా అంటే ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా అందరూ కామన్ పీపుల్ తో సహా విదేశీ ప్రతినిధులు. అసలు ఈ విశ్వ సంఘ్ శిబిర్ అంటే ఏంటి అంటే హిందూ స్వయం సేవక్ సంఘ్, సనాతన ధర్మ స్వయం సేవక్ సంఘ్, హిందూ సేవా సంఘం, సేవా ఇంటర్నేషనల్ సంస్కృతి భారతి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థల సభ్యులు, అలాగే సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి జరుపుకునే ఒక పండగ అన్నమాట, ఒక వేడుక అని చెప్పొచ్చు.
సో ఈ వేడుకలో వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇది ఎవ్రీ 5 years కి జరుపుకునే పండగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే కల్చర్ని స్ప్రెడ్ చేయడమైనా, వాళ్ళ వాల్యూస్ తెలుసుకోవడమైనా, తర్వాత విలువలు, తర్వాత సంఘటన సంస్థ అనేది ఉమ్మడి విలువల ద్వారా ఇవన్నీ మోటివేషన్ పొందినవి కాబట్టి అనేక దేశాల్లో ఈవెన్ భారత్ లేదా తూర్పు ఆఫ్రికా నుండి వలస వెళ్లిన సంఘ స్వయం సేవకులు అలాగే సమాజ నిర్మాణానికి వ్యక్తిత్వ నిర్మాణమే పునాది అని నమ్మే నిబద్ధత కలిగిన హిందువులు అందరూ ఈ సంస్థలు అలాంటి వాళ్ళ వల్ల ఈ సంస్థలు ప్రారంభమయ్యాయి కాబట్టి నేను చెప్పిన ప్రతి సంస్థ కూడా చాలా నిస్వార్థంతో అందరి అవసరాలు తీర్చడానికి స్వతంత్రంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ చాలా వాలంటీర్గా, కమర్షియల్ బేస్డ్గా కాకుండా మొత్తం అంతా కూడా ఒక వాలంటీర్ విధానంలో ఓన్గా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో దీనికోసం వస్తూ ఉంటారు. ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి మాత్రమే జరుగుతుంటుంది కాబట్టి ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది. సో ఎక్కడ జరిగితే అక్కడ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 5 years ఒకసారి జరుగుతుంది కాబట్టి అందరూ మిస్ కాకుండా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కల్పించడం, ముఖ్యంగా హిందూ మతం మీద ధర్మాన్ని రక్షించుకోవడానికి యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి, పిల్లలకు ముందు నుంచి ఎలా వాల్యూస్ నేర్పాలి, పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాల్ని షేర్ చేయడం, అలాగే విదేశీ ప్రతినిధులు చాలా మంది విదేశీ ప్రతినిధులు కూడా భారత సంస్కృతికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మనం చూడొచ్చు, ఈవెన్ మథురలో కూడా చాలా మంది విదేశీ ప్రతినిధులు ఉంటారు. ఆ టెంపుల్లో మనం చూస్తే గనక కృష్ణుడి టెంపుల్ మథురలో చాలా ఫేమస్. ఇండియన్స్ కన్నా వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. అలా మోటివేట్ అయ్యి స్వచ్ఛందంగా వాళ్ళ దేశాన్ని వదిలి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ వ్యూస్ని వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు ఈ ధర్మం గురించి వీళ్ళందరూ చెప్పడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఉన్న యువత ఈ జనరేషన్లో, అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ ఇదిలో ఉన్నాం మనం, అయినా సరే మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై ఒకరికొకరు చర్చించుకోవడం, వాళ్ళ వ్యూస్ని షేర్ చేసుకోవడం వల్ల దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒక పండగ వాతావరణం కనపడుతోంది ఇక్కడ కన్హా శాంతివనంలో. చూడండి, మీరు కూడా చూడొచ్చు విజువల్స్లో, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ అన్నమాట. మనం ఇక్కడ విశ్వ సంఘ్ శిబిర్ 2025 ఈవెంట్లో చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ మనం భరతమాతని చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఇట్లా ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళకి ఒక మెమరీ ఉండాలి కదా. చాలా అద్భుతంగా ఉంది. కళగా భరతమాతని చూడొచ్చు. మనం ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరినీ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏజ్ గ్రూప్ కూడా ఏం లేదు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాన్హా శాంతివనంలో. ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట. నార్మల్గా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇందులో మెంబర్షిప్ ఉంటుంది. సో శంషాబాద్ కాబట్టి చాలా దూరం. ఈవేళ ఈవెంట్ జరుగుతుందని తెలుసుకుని చాలామంది ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, మొత్తం అంతా నేను వచ్చినప్పుడైతే కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వేల మంది ఉండి ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే విదేశీ ప్రతినిధులు ఆల్రెడీ వాళ్ళ మీటింగ్స్లో అటెండ్ అవుతున్నారు. మీటింగ్ హాల్ ఉంది, మెడిటేషన్ మీటింగ్ హాల్, అక్కడ వాళ్ళ వ్యూస్ని షేర్ చేసుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈవెంట్కి వచ్చారు కాబట్టి వాళ్ళ వ్యూస్ని షేర్ చేసుకోవడం, అలాగే ఎంజాయ్ చేయడం అన్నీ చేస్తున్నారు. సో అందరూ వచ్చి వాళ్ళ మెమరీ కోసం ఇక్కడ ఫోటో దిగుతున్నారు. సో వెళ్దాం మెడిటేషన్ హాల్లో కూడా అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ వ్యూస్ ఏంటి, కొంతమంది విదేశీ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా విశ్వ సంఘ్ శిబిర్ 2025 చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1990లో స్టార్ట్ అయింది బెంగళూరులో. తర్వాత వడోదర, ముంబై, ఇండోర్ అలా జరుపుకుంటూ ఇప్పుడు హైదరాబాద్లో 7th టైం అనమాట. ఇది 7వ VSS 2025 హైదరాబాద్లోని కాన్హా శాంతివనంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు విశ్వ విభాగ్ సెక్రటరీ శ్యామ్ పరాండే గారు ఉన్నారు. చాలా దేశాల్లో ఈయన ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ మనకి VSS 2025 థీమ్ కూడా ఉంది కదా, ధర్మే సర్వం ప్రతిష్ఠితం. అసలు ఈ థీమ్ ఏంటి, ఇది చేయడం వల్ల యువత పిల్లల్లో ఎలాంటి అవగాహన వస్తుంది, అసలు ఈ ఈవెంట్ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఢిల్లీలో స్థాపించబడిన ఈ ట్రస్ట్ గత 30 సంవత్సరాల పైగా పనిచేస్తున్నది బయట ఉన్న భారతదేశం ఉన్న భారతీయుల కోసం, విశేషంగా హిందూ సమాజం కోసం. అయితే దాంట్లో ఒక ప్రముఖమైన భాగం విశ్వ సంఘ శిబిర్.
వివిధ దేశాల్లో హిందూ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తుంది. అలాగే మిగతా కొన్ని హిందూ సంఘటనలు కూడా పనిచేస్తాయి. విశ్వ హిందూ పరిషత్ ఉంది, సేవా ఇంటర్నేషనల్ ఉంది, హిందూ యువ ఉంది, సంస్కృత్ భారతి అని ఉంది. ఇలా వివిధ సంస్థలు విదేశాల్లో పనిచేస్తున్నాయి. ఈ అన్ని సంస్థలు హిందూ ధర్మం ఒక మంచితనాన్ని ముందుకు తీసుకురావాలి. ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో ఆ హిందువులు హిందూ ధర్మం ప్రకారంగా జీవించాలి, హిందూ సంస్కృతిని పాటించాలి, హిందూ పరంపరల్ని ఆచరించాలి. ఈ ప్రయత్నం చేస్తున్నారు. విశ్వ సంఘ శిబిర్ ప్రతి 5 సంవత్సరాలు జరుగుతుంది. 1990లో రహీనాజీ చెప్పినట్టు మొదటి అయింది. 2025లో ఇది 7వదే. ఈ శిబిరంలో 1610 మంది పాల్గొంటున్నారు. దాంట్లో పురుషులు ఉన్నారు, దాంట్లో మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, బాలబాలికలు ఉన్నారు. అందరు కలిపి 1600 మంది, 75 దేశాల రిప్రజెంటేషన్ ఉంది. సో ఇలాంటి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. సాంస్కృతిక సంబంధాలు మన దేశంలో మన సమాజంతో ఎట్లయితే మనం కాపాడుకుంటామో అలా విదేశాల్లో కూడా పాటించాలి. స్థానిక సమాజంతో కూడా సాంస్కృతిక సామాజిక సంబంధం ఎస్టాబ్లిష్ చేయాలి, స్థాపించాలి. ఈ ప్రయత్నం అక్కడ జరుగుతుంది. అది ఆ ప్రయత్నంలో ఒక ప్రముఖమైన కార్యక్రమం విశ్వ హిందూ సంఘ శిబిర్. సార్ అంటే మొదటిసారిగా హైదరాబాద్లో జరిగింది కదా, సో ఎలా జరిగింది సార్? అంటే ఈ 3 రోజుల నుంచి చాలా అద్భుతంగా కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నారు. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఆఫ్ కోర్స్ అది నెరవేరింది కాబట్టి ఈరోజు సంతోషంగా కూర్చుంటున్నాము, మాట్లాడుకుంటున్నాం. చాలా అద్భుతంగా జరిగింది. పొద్దునుంచి సాయంత్రం దాకా కార్యక్రమాలు ఉంటాయి. పొద్దునే ధ్యానం ఉంటుంది, తర్వాత యోగాసనాలు ఉంటాయి, దాని తర్వాత వ్యాయామం ఉంటుంది, శారీరక కార్యక్రమాలు ఉంటాయి, దాంతోపాటు లెక్చర్స్ ఉంటాయి, చర్చలు డిస్కషన్స్ ఉంటాయి, ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. అన్నిటికీ ఒక థీమ్ ధర్మే సర్వం ప్రతిష్ఠితం. మొత్తం జీవితానికి, ప్రపంచం ఒక జీవితానికి ఆధారం ధర్మం. ధర్మ ప్రకారంగా జీవిస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుంది, వికాసం ఉంటుంది. ధర్మానికి విరుద్ధంగా జీవిస్తే ఈరోజు మనం ఎట్లా అయితే క్లైమేట్ చేంజ్ వల్ల మొత్తం మానవ సమాజం ఇబ్బంది పడుతుంది, అలాంటివి తగ్గిపోతాయి. ప్రకృతి గురించి చింతించాలి, పశుపక్షుల గురించి మానవ సమాజం చింతించాలి, మొత్తం భూమాత గురించి చింతించాలి. ఈ రకంగా మనం వీటితో కలిసి ఉంటే, వీటిని హాని చేయకుండా ఉంటే అవి అన్నీ మనతో పాటు మంచిగా ఉంటాయి, మన పరిస్థితులు కూడా మంచిగా ఉంటాయి, మనకి కూడా మంచి కాలం వస్తుంది అని మనసు పెట్టుకొని ఈ థీమ్ నిర్ణయించబడింది. సార్ మీరు విశ్వ విభాగ్ డైరెక్టర్గా ఉన్నారు, చాలా దేశాల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహిస్తుంటారు. సో ఇప్పుడు ఉన్న యువతలో మీరు చూస్తున్న మార్పులు ఏంటి? వాళ్ళకి ధర్మం మీద నిజంగా అవగాహన ఉందా? వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఉంది అంటే ఏం చెప్తారు? హిందువులు ఏ దేశంలో ఉన్నా ధర్మం గురించి ఆలోచిస్తుంటారు. అక్కడ వేరే దేశాలకి వెళ్ళిన తర్వాత భారతదేశం గురించి, తన ధర్మం గురించి, తన సంస్కృతి గురించి ఎక్కువ తపన వస్తుంది. ఎందుకంటే అంతటా ప్రశ్నించబడతారు. విదేశాల్లో విశేషంగా పాశ్చాత్య దేశాల్లో అడగటం జరుగుతుంది. ఈ భారతదేశం నుంచి వెళ్ళిన భగవద్గీత గురించి చెప్పు, నీ ధర్మం గురించి చెప్పు, నీ యోగాసనం నేర్పు, ఇలా అడుగుతుంటారు. వీళ్ళు భారతదేశంలో ఉన్నప్పుడు ఇవి నేర్చుకోలేదు కాబట్టి అక్కడ పోయినాక నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి, ఇది నిజమైన పరిస్థితి. అయితే దానివల్ల ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నేను పాటించాలి, అడుగుతున్న ప్రశ్నలకి జవాబు ఇవ్వాలి, నా ఆచరణ కూడా దాని ప్రకారంగా ఉండాలి. ఈ రకంగా పరిస్థితి. సార్ విశ్వ విభాగ్ డైరెక్టర్గా ఉన్నారు మీరు. సో ఫైనల్గా ధర్మం గురించి ఒక అడ్వైజ్ ఇప్పుడు యువతకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు, ఏం చెప్తారు? ధర్మం, విజ్ఞానం, ధర్మ అండ్ సైన్స్ ఆర్ ద 2 ఫేసెస్ ఆఫ్ ఎ కాయిన్. విజ్ఞానం, ధర్మం కలిసిపోతేనే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి రెండు విడిపోతే ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ధర్మం అంటే రిలీజన్ కాదు. ధర్మం అంటే మనిషి ఒక కర్తవ్యం. ప్రతి దానికి, ప్రతి క్రియేషన్కి ఒక కర్తవ్యం ఉంది, దాన్ని ధర్మం అంటారు. అవి ఉంటేనే సరిగా జరిగితే
అన్నీ సరిగ్గా జరుగుతాయి అని భావించాలి. సో చూసాం కదండి, విఎస్ఎస్ 2025 అయితే చాలా అద్భుతంగా హైదరాబాద్లోని కాన్హా శాంతివనంలో చాలా గ్రాండ్గా జరుగుతోంది. చూద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. విశ్వ శంఖ్ శిబిర్ 2025 ఈవెంట్లో ఒకవైపు అంతా హాల్లో ఎగ్జిబిషన్ పెట్టారు. ఇక్కడ ఈ ఈవెంట్కి వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన అవేర్నెస్ కోసం ఈ ఎగ్జిబిషన్లో ప్రతిదీ వీళ్ళు డిస్ప్లే చేశారు. అసలు మనం ఇక్కడ చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, అసలు హిందూ మెజారిటీ నేషన్లో ఆర్ఎస్ఎస్ ఎందుకు అవసరం, దీనికి ఎవరు ఫండ్స్ ఇస్తారు, అసలు ఎవరు దీన్ని కంట్రోల్ చేస్తారు, ఆర్ఎస్ఎస్ బీజేపీని కంట్రోల్ చేస్తుందా, ఇలాంటివి చాలా తెలియని నిజాలు, అంటే అన్స్పోకన్ డౌట్స్ అంటారు కదా, వాటిని లెట్స్ క్లియర్ దెమ్ అనే పేరుతో ఒక పేపర్ మీద వాళ్ళు మంచిగా ఇక్కడ ఫిలాసఫీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేది వీళ్ళందరి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ కూడా చూసి తెలుసుకుంటున్నారు. సో ఆర్ఎస్ఎస్లో పీపుల్ మెయిన్ ఎవరు, దాన్ని ఎవరు స్థాపించారు, ఎవరు పెట్టారు, వాటి డీటెయిల్స్ కూడా ఈ మొత్తం ఎగ్జిబిషన్లో ఇట్లా డిస్ప్లే చేశారనమాట. ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవన్నీ తెలుసుకోవచ్చు. అందరూ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో కూడా అసలు ఫుల్ బిజీ ఎగ్జిబిషన్ చూడడంలో. సో మనం చూడొచ్చు ఇక్కడ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవ్ సదాశివరావు గురూజీ, మధుకర్ దత్తాత్రేయ, ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్, అసలు వీళ్ళందరూ ఎవరు, సర్సంఘ్ టెన్యూర్ 1925 నుంచి 1940 మధ్యన ఎవరున్నారు, 1940 నుంచి 73 వరకు ఎవరున్నారు, చాలా క్లియర్గా 94 వరకు ఎవరు చేశారు, తర్వాత 1994 నుంచి 2000 ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ ఉన్నారు, తర్వాత కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్ గారు 2000 నుంచి 2009 సర్సంఘ్ చాలక్ టెన్యూర్లో, తర్వాత మోహన్ మధుకర్ భాగవత్ గారు ఉన్నారు 2009 వరకు. సో అన్ని డీటెయిల్స్ ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా మంచి ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ. ఈ ఈవెంట్లో వచ్చిన వాళ్ళు ఎగ్జిబిషన్ కూడా చూడొచ్చు, చూసి అన్నీ తెలుసుకోవచ్చు. ఈవెన్ అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి దాని గురించి కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్లో డీటెయిల్స్ పెట్టారనమాట. మనం చూడొచ్చు చాలా ఎంత రష్గా ఉందో. మీటింగ్ హాల్స్లో మీటింగ్స్ జరుగుతున్నాయి విదేశీ ప్రతినిధులతో, 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఒకవైపు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన కామన్ పీపుల్ వాళ్ళు కూడా ఈవెన్ వచ్చి చూస్తున్నారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ కాన్హా శాంతివనంలో. ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి చాలా చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. జనరల్గా ఆర్ఎస్ఎస్ అంటే డిసిప్లిన్ అంటారు, సో అది ఇక్కడ కనిపిస్తోంది. అందరూ వాలంటీర్స్ ఉన్నారు. ఏం చిన్న డౌట్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చక్కగా చూస్తున్నారు, ప్రతిదీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరికి ఏం డౌట్ వచ్చినా కూడా అసలు ఏంటి, విహెచ్పి అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ అంటే ప్రతిదీ ఇందులో ఈ విఎస్ఎస్ థీమ్ ఏంటి, విశ్వ శంఘ్ శిబిర్ ఎందుకు నిర్వహిస్తున్నారు 5 ఏళ్లకు ఒకసారి, అన్నిటి గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. స్పిరిట్ ఆఫ్ సాఫ్రాన్ అక్రాస్ ద గ్లోబ్ ఎలా ఉంది, దీని మీద ఎట్లా వర్క్ చేస్తున్నారు, హిందూ సంఘాలు ఎన్నున్నాయి, వాటి మీద ధర్మం మీద ఎట్లా పోరాడుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేశారు. మనం చూడొచ్చు మొత్తం చాలా మంది విజిటర్స్ అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా చక్కగా ఇక్కడ వాలంటీర్స్గా ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చిన్న పిల్లలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు అనమాట ఏంటి అనేది. ఒకప్పుడు అంటే రేడియో అవి ఇప్పుడు పిల్లలకి తెలియదు కాబట్టి ఇవి కూడా ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. హిస్టరీని మర్చిపోకూడదు, హిస్టరీ అనేది డెఫినెట్గా అందరూ తెలుసుకోవాలి, ముఖ్యంగా పిల్లలు. సో అందుకే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ ఇక్కడ వస్తున్నారు, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కల్చరల్ స్టడీస్, యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ అనేది చాలామంది పేద విద్యార్థులకు చదువులో అన్నిట్లో హెల్ప్ చేస్తుంది. అసలు ఎక్కడ హెల్ప్ చేస్తుంది ఇవన్నీ ఇలాంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు పెట్టారనమాట. ఎక్కడికక్కడ వాలంటీర్స్ అయితే ఉన్నారు, వాలంటీర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరికి ఏం డౌట్ వచ్చినా కూడా. సో ఇక్కడ మనం వరల్డ్ వైడ్, ఇది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, వరల్డ్ వైడ్గా ట్రెడిషన్స్ ఏ దేశం నుంచి ఎట్లా ఉండేది అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. యూరప్, ఏషియన్ కల్చర్స్ గురించి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. కాలిఫోర్నియా, కొలంబియా, అమెరికా, కల్చర్స్ ఆఫ్ ఆఫ్రికా, ఏన్షియంట్ ట్రెడిషన్స్, అప్పుడు ఎలా ఉండేవి ట్రెడిషన్స్, ఎలా మన కల్చర్ ఉంది, के बीच में क्या सिमिलरिटीज हैं, जैसे कि सारे के सारे जो ट्रेडिशंस हैं ऑल आर फायर वर्शिपर्स, सभी अग्नि की पूजा करते हैं, सभी सूर्य की पूजा करते हैं, ऑल आर सन वर्शिपर्स, सारे जो हैं मदर अर्थ को मदर कहते हैं, और ऑल दी एंशिएंट ट्रेडिशंस बिलीव इन वन ह्यूमैनिटी.
single humanity, that is Vasudhaiva Kutumbakam. So this is the similarity, and that is what we are depicting here. There is an digital museum established in New Delhi, and this is the matter from that museum only. 2000 साल पहले से ही कल्चर ऐसा है और पहले से बिल्कुल 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 सारे कल्चर्स में एक सिमिलरिटी है। वो सिमिलरिटी ये है कि वो वर्ल्ड को एक के रूप में देखते हैं, डिवाइड करके नहीं देखते हैं अलग अलग चीज़ों में, और वो सारा नेचर की वर्शिप करते हैं, क्योंकि वर्ल्ड एक फैमिली। तो होल वर्ल्ड एक वन फैमिली। इसके लिए एक स्लोगन हम लोगों ने यहाँ यूज किया है, ये साउथ अमेरिका के लकोटा कम्युनिटी का है, मिता कुए ओएसिन। इसका अर्थ होता है वी आर ऑल रिलेटेड, हम सभी कुटुंब हैं, संबंधी हैं, यानी वसुधैव कुटुंबकम। ప్రపంచం మొత్తం ఒక కుటుంబం అని చెప్పబడుతుంది, వసుదైక కుటుంబం అంటాం కదా. సో 2000 సంవత్సరాల ముందే సూర్య భగవాన్ని పూజించడం, భూదేవిని ఆరాధించడం జరుగుతుంది. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల ముందు నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ కల్చర్లో ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఈ ఎగ్జిబిషన్లో. అవే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. అవి చూడొచ్చు మనం క్లియర్గా. ఆస్ట్రేలియా కమ్యూనిటీ, న్యూజిలాండ్ కమ్యూనిటీ ఎలా ఉండేది, వాళ్ళు ఏం చేసేవారు, అండ్ వేరే దేశాలు లైక్ జపాన్, బాల్టిక్ గ్రూప్, యూరప్, కాలిఫోర్నియా, అమెరికా, ఇవన్నీ 2000 సంవత్సరాల ముందు నుంచే కల్చర్లో భాగంగా ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కాదు అనేది వాళ్ళు చూపిస్తున్నారనమాట. మితా కుయే ఓయాసిన్ అనే ఒక థీమ్ ఉందట. వీఆర్ ఆల్ రిలేటెడ్, మనం అందరం ఒకటే, ప్రపంచం అంతా ఒక ఫ్యామిలీ. ఇక్కడ హిందూయిజంలో కూడా చెప్పబడుతుంది కదా వసుదైక కుటుంబం అని. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు దాన్ని చెప్తారు అనేది దీన్ని ఇక్కడ వీళ్ళు ఈ ఎగ్జిబిషన్లో రిప్రజెంట్ చేశారు, చూపిస్తున్నారు. మనం అన్నీ తెలుసుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. వీళ్ళ హ్యాండ్ మేడ్ వర్క్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ లో. अरुणाचल प्रदेश है ना? जी जी अरुणाचल प्रदेश। क्या नाम है आपका? नुया मेगा नुया। सो यहाँ पर आप ये सब हैंडमेड है? जी जी हैंडमेड है, पूरा हैंडमेड है, हम लोग हाथ से बनाया हुआ है। कैसा लग रहा है एग्जिबिशन? अच्छा लग रहा है? हाँ बहुत अच्छा लग रहा है, फर्स्ट एक्सपीरियंस है। कितना टाइम लगता है सब करने के लिए? समय लगता है, बहुत समय। किचन है ये? जी किचन। दिखाओ एक बार ये थोड़ा। कितना है इसका प्राइस? 300 है। 300। अच्छा, हाथ से बनाते हैं शायद? जी जी हाथ से बनाते हैं। टूट तो नहीं जाएगा ना? नहीं बहुत स्ट्रांग रहेगा। स्ट्रॉन्ग से बनाया है ऐसा। ये फेमस है क्या अरुणाचल प्रदेश में? ये फेमस है आपका स्टेट में? हाँ फेमस है। వాళ్ళ ఆర్ట్ వర్క్ ఇక్కడ ఎగ్జిబిషన్ లో డిస్ప్లే చేస్తున్నారు అనమాట. ఈవెన్ మనం ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఇవి కూడా అచ్చా క్యాప్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది. ये कितना है? 800। अच्छा ओके. చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ జ్యువెలరీ అన్నమాట. ये भी गले का है क्या? हाँ, these are our local ornaments, which is embedded in our local design. You can also see the design, similar designs. So these are modern design ornaments. Usually we wear these, and it is usually made of coins and these bits you see here. Okay. So these are newly made, like modern design. अच्छा, అరుణాచల్ ప్రదేశ్ లో లేటెస్ట్ గా నడుస్తున్న డిజైన్స్ అంట. తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు చేత్తో చేశారు. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. इसका प्राइस कितना है? This is around 1500 ma'am. अच्छा 1500. It is costly because it is all హ్యాండ్మేడ్ రైట్. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని సపోర్ట్ చేయడానికి వీళ్ళకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. సో ఇది హ్యాండ్మేడ్ కంప్లీట్లీ. అక్కడ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంటే ఈ డిజైన్ అరుణాచల్ ప్రదేశ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. 1500 ప్రైస్ దీన్ని. చేత్తో చేస్తారట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు ఎగ్జిబిషన్లో. సో వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసుకుంటున్నారు అనమాట. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.